మలాకీ గ్రంథము 3వ అధ్యాయమందు 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అన్నాడండి. యెహోవా ఏం చేస్తున్నాడంట? మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నదాన్ని అండినటువంటి దేవుడు చెవికి ఆలకిస్తున్నాడు. మనం దేవుని భయాన్ని కలిగిన వాళ్ళు కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు ఏం ఆలోచించుకుంటున్నాం? శరీర సంబంధమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నామా? లేదా ఎవరో లోకస్తుడు క్షేమంగా ఉన్నాడు, మనమేంటి ఇలా ఉన్నాం అని మనం ఏమైనా కంగారు పడుతున్నామా? దేని గురించి ఆలోచిస్తున్నాం? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇది చాలా మనం తీవ్రంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అని అంటే, మన ఆలోచనలో, మన నోటి మాటలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా వినేటువంటి దేవుడుగా ఇక్కడ యెహోవా కనిపిస్తున్నాడు. అప్పుడు యెహోవా భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు ఇంకా ఏముందో కూడా కొనసాగింపు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను అన్నాడండి. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన స్మరణ చేసుకునేవారు. స్మరణ అంటే ఏంటండి? చదవడం, పాడడం ఈ రెండింటిని ఆలోచించడం. స్మరణ అంటే ఆలోచించడం. పాట పాడతాం కదా, పాట పాడాం. ఇప్పుడు ఇందాక మనం చివరిగా కృపామయుడ అనేటువంటి పాట పాడుతున్నాం. లేచినప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. అప్పుడు ఏంటి? కృపామయుడ నీలో నివసింపజేస్తావు అన్నాడు. ఎవరిలో నివసిస్తున్నాం? మనం దైవంలో నివసిస్తున్నాం, నీలో నివసింపజేస్తున్నాం. నన్ను అర్హత లేని నాకు నీలో నివసించే అవకాశాన్ని ఇచ్చావు. లోకంలో పాపంతో మిళితమైన నాకు పుణ్యాత్ముడు అయినటువంటి నీలో నివసింపజేసే అవకాశాన్ని నాకు ఇచ్చావు. అందుకు నీకు ఇదిగో నా కృతజ్ఞత స్తుతులు, ఇవిగో నా స్తుతుల సింహాసనాలు అంటాం. ఏంటి ఈ పాటలో ఏముంది అని మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, పాటను పరిశీలన చేస్తున్నామో, పాటను మన మనస్సులో ఒకసారి దాన్ని రివైండ్ చేసుకుంటున్నామో అదే ధ్యానించడం. ఇప్పుడు ఇక్కడ వాక్యం చదివాం, యెహోవా యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనిచుండగా ఆయన యొగ్గి ఆలకిస్తున్నాడు అన్న. అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ మాట జ్ఞాపకం రావాలి. అయ్యో, నేను దేవుని పట్ల భయాన్ని కలిగినటువంటి వ్యక్తిని, నా ప్రతి మాట ఆయన చెవియొగ్గి వింటున్నాడంట. అంటే సైలెంట్గా ఆయన వింటున్నాడు అనమాట. మనం ఎవరో లేరు, ఎవరో వింటలేదు అనుకుంటున్నప్పటికీ మనకెప్పుడు జ్ఞాపకం రావాల్సినటువంటి వచనం ఇది. ఈయన విని నా స్థితిగతులను బట్టి నా పేరును ఆయన యందున్నటువంటి గ్రంథమందు వ్రాస్తున్నాడు అనేటువంటి మాట ఉంది. దీన్ని మనం ధ్యానించాలమో. నేను మాట్లాడే మాటను బట్టి నా పేరు ఆయన గ్రంథంలో, దేవుని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉంటుందా నా పేరు? లేదా ఇంకొక గ్రంథం ఉంది, వేరొక గ్రంథం అందు ఉండేటువంటి వారి స్థితిగతులు ఏంటో కూడా మనం చూద్దాం ఇదేనా. కాబట్టి ఇలాగా ధ్యానం చేసుకోవాలట. దేవుని మాటలు విని దాన్ని ధ్యానం చేసుకోవడం, పాట పాడి ఆ పాటను ధ్యానం చేసుకోవడం, ఇలాగా ఆయనలో ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన నామమును స్మరించుచు వారికి ఆయన జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను